వేదిక పైన ఉన్నటువంటి హైదరాబాద్ రీజనల్ హెడ్ వెంకటేష్ సార్ గారికి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మేడం గారికి, నిజామాబాద్ బ్రాంచ్ హెడ్ అరవింద్ సార్ గారికి, కాంపౌండ్ హెడ్ మాస్టర్ గారికి, అలాగే గ్రామ ఉప సర్పంచ్ గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఈ శుభ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ రిమోట్ ఏరియా నిజామాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఒక బ్యాంకు మీ పిల్లలు మీ గురించి కూర్చోవడానికి టేబుల్స్ లేవని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది. సార్ అరవింద్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఎగ్జాక్ట్లీ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో మనము బ్యాంక్ తరఫున అందజేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఈ సదావకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని బాగా చదివి భారీ భవిష్యత్తులో మంచి అధికారులుగా, మంచి పౌరులుగా, ఉపాధ్యాయులు కూడా తీర్చిదిద్దుతారని నమ్ముతూ దీనికి సపోర్టింగ్గా గ్రామస్తులు, బయటి వారు, బ్యాంక్ అధికారులు, గవర్నమెంట్ కాకుండా గ్రామ అధికారులు, గ్రామ పెద్దలు స్కూల్ ఉపయోగానికి తోడ్పాటు అందిస్తేనే స్కూలు బాగుపడుతుంది. స్కూలు బాగుపడము గ్రామము బాగుపడుతుంది. బయట స్కూల్లో ఒక్కొక్క పిల్లలకు జాయిన్ చేస్తే 20 నుంచి 30 వేలు ఖర్చు అవుతుంది. అదే మీరు స్కూల్లోనే ఎక్కడ నుంచో బయట నుంచి వచ్చి స్కూల్లో క్వాలిఫై అయిన టీచర్లు వచ్చి విద్యను చెప్తా ఉన్నారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ తరఫున చూసేవాళ్ళు ఎట్లాగో జాయిన్ చేస్తారు. కొంతమంది అప్పులు చేసి కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తూ ఉంటారు. మీ స్కూల్లో మంచి వాతావరణం కూడా ఉంది. ఆ కోఆపరేషన్ కూడా స్కూల్ సార్ గారికి, హెచ్ఎం టీచర్ గారికి, పెద్దలకి, ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు బెంచెస్ టేబుల్ తెచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు మాకు బెంచ్లు లేకపోతే కింద కూర్చునే వాళ్ళం, రాసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్. ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి, మా గ్రామస్తులకు, వీళ్ళందరికీ నమస్కారం. సార్, మీరు ఈరోజు ఏదైతే చేసినారో ఈ పని కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళిపోతారు, కానీ ఆ టేప్స్ అలా ఉంటాయి, ఆ పిల్లలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది మీ యొక్క జ్ఞాపకంగా కొన్ని సంవత్సరాల పాటుగా ఉంటుంది సార్. ఇటువంటి పని చేసేందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఇటువంటి మంచి పనులు ఇంకా చేయాలి, ఇటువంటి మంచి మంచి ఆలోచనలు మీకు ఆ దేవుడు ఇప్పుడు ఇస్తుండాలని నా యొక్క మనసుగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అభివృద్ధికి తోడ్పడతారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్యాంకు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నిజామాబాద్ ఐడిబిఐ బ్యాంకు అధికారులకు, గ్రామస్తులకు ఈ ప్రోగ్రాం మేము జరుపుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు ఐడిబిఐ బ్యాంక్ వారు పిల్లల కోసం డిఎల్ఎస్ ఇవ్వడం చాలా చాలా థ్యాంక్ యూ సార్ బ్యాంక్ వారికి. మా పిల్లలకు కొన్ని బెంచెస్ ఉన్నాయి, అందరికీ సరిపోవట్లేదు. కొందరు పైన కూర్చుంటున్నారు, కొందరు కింద కూర్చుంటున్నారు. అదే మేము చాలా ఇబ్బందిగా ఫీల్ అయినాము. ఇక మేడం కూడా అక్కడ కస్టమర్ కాబట్టి వెళ్ళి అప్రోచ్ అవడంతోనే వాళ్ళు ఇస్తామని ఒప్పుకొని మాకు ఇవ్వడం చాలా చాలా థ్యాంక్ యూ సార్. మా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మన పట్టపల్లి స్కూల్లో మేడం అర్చన మేడం గారికి, ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ బ్యాంకు అన్నది డొనేషన్ చేసింది మన భావి పిల్లలు మంచిగా చదువుకోవాలి అండ్ ఫ్యూచర్ బాగుండాలి, పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, దేశం ఫ్యూచర్ బాగుండాలి అని మనం డొనేట్ చేశాము. ఇది అన్ని స్కూళ్ళకు మనము బ్యాంకు వాళ్ళు ఇస్తున్నారు, అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఇస్తున్నారు. పిల్లల ఫ్యూచర్ గురించి, పిల్లల మంచి చదువుకోవాలన్న ఉద్దేశంతో ఈ డొనేషన్ మనం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాము. గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీరు ఎంత గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్పాలంటే, మా యొక్క హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. ముంబైలో వాళ్ళకు వినపడాలి. మళ్ళీ ఒకసారి చెప్తారా? గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. వేదిక నుంచి అలంకరించిన స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి, మరియు ప్రధాన ఉపాధ్యాయులు గారికి, మరియు ఉప సర్పంచ్ గారికి,
మరియు వడ్డేపల్లి గ్రామ పిల్లల తల్లిదండ్రులకి, వడ్డేపల్లి గ్రామ ప్రజలకి, స్టాఫ్ అందరికీ. ఐడిబిఐ బ్యాంక్ గురించి చెప్పాలంటే ఐడిబిఐ బ్యాంక్ 1964 సంవత్సరంలో ముఖ్యంగా పారిశ్రామికుల అభివృద్ధి కొరకు దీన్ని ప్రారంభించడం అయినది. కాలరీత్యా పారిశ్రామికులు అంటే ఫ్యాక్టరీస్ ఇవన్నీ పెరిగిపోయాయి కాబట్టి పారిశ్రామిక నుంచి తీసుకొని ఇది ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్ లాగా రూపొందింది. కమర్షియల్ బ్యాంక్ అయిన తర్వాత ఇది విస్తరణకు వచ్చింది. ముందుగా ఇది ఓన్లీ మెట్రోస్లలో ఉండేది. మెట్రోస్లలో 11 బ్రాంచెస్ ఉండేది. కాలరీత్యా ఇది ఎక్స్పాన్షన్ అవుతుంది, విస్తరిస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ముఖ్య పట్టణాలలో, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో ఇప్పుడు ఈ బ్రాంచ్ వచ్చింది. తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో మా వితరణ ఎలా ఉందంటే గ్రేట్ బి సిటీస్లోకి అంటే చిన్న చిన్న మండలాల్లోకి వస్తుంది. తర్వాత కాలరీత్యా మేము ఏంటంటే చిన్న చిన్న పల్లెటూరులో కూడా మేము విస్తరించడం స్టార్ట్ అయింది. ఈ మధ్య మేము ఉట్నూర్ అని ఒక హ్యామ్లెట్, అది ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల హ్యామ్లెట్, నాకు తెలిసి అక్కడ ఒక 50 ఇల్లు ఉండొచ్చు. అటువంటి ప్లేస్లో కూడా మా బ్యాంక్ యొక్క ఫెసిలిటీస్, సదుపాయాలు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశిస్తూ అక్కడ కూడా మా యొక్క శాఖని మేము ప్రారంభించడం అనేది. ఈ బ్యాంక్ యొక్క వితరణ ఎక్స్పాన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకింగ్ సేవలు ఏవైతే ఓన్లీ పట్టణాలకే పరిమితమైనాయో అవి ఈవెన్ చిన్న చిన్న ప్రదేశాలకు, హ్యామ్లెట్స్కి, తాండాస్కి, వీటికి కూడా వాళ్ళకు బ్యాంకింగ్ సేవలు ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో బ్యాంక్ యొక్క విస్తరణ ప్రారంభించారు. ఈ సంవత్సరం కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో మాకున్న 29 బ్రాంచ్లలో ఇంకొక బ్రాంచ్ పెద్దపల్లిలో కూడా మేము స్టార్ట్ చేయడం. సో బ్యాంక్ యొక్క విస్తరణకు ఎందుకు కారణం అంటే బ్యాంక్ కస్టమర్స్కి తనకు ఒక ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడ నుంచి లాభార్జన చేస్తుంది. ఆ లాభార్జనలోని కొంత పర్సెంట్ తిరిగి సంఘానికి ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో కార్పొరేట్ అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే బ్యాంకులు తనకు లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రజల ద్వారా వస్తుంది. అందులో అట్లీస్ట్ 1% లాస్ట్ ఇయర్ యొక్క ప్రాఫిట్ నుంచి 1% ఆఫ్ ద ప్రాఫిట్ మళ్ళీ తిరిగి సమాజానికి ఇవ్వడం వల్ల ముఖ్య ఉద్దేశం. ఆ సమాజానికి ఇవ్వడానికి ఎక్కడ ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అంటే మొదటిది వచ్చింది ప్రాథమిక విద్య అన్నది ముఖ్యం. భారతదేశంలోని విద్య అన్నది ఒక ప్రాముఖ్యమైన పాత్ర. సో విద్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి ప్రాథమిక విద్యకి ముఖ్య ప్రాముఖ్యత ఇస్తూ మీరు ఎంత గట్టిగా గుడ్ మార్నింగ్ చెప్పాలంటే మా యొక్క హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. ముంబైలో వాళ్ళకు వినపడాలి. మళ్ళీ ఒకసారి చెప్తారా? గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. వేదిక నుంచి అలంకరించిన స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మరియు వడ్డేపల్లి గ్రామ పిల్లల తల్లిదండ్రులకి, వడ్డేపల్లి గ్రామ ప్రజలకి, స్టాఫ్ అందరికీ. ఐడిబిఐ బ్యాంక్ గురించి చెప్పాలంటే ఐడిబిఐ బ్యాంక్ 1964 సంవత్సరంలో ముఖ్యంగా పారిశ్రామికుల అభివృద్ధి కొరకు దీన్ని ప్రారంభించడం అయినది. కాలరీత్యా పారిశ్రామికులు అంటే ఫ్యాక్టరీస్ ఇవన్నీ పెరిగిపోయాయి కాబట్టి పారిశ్రామిక నుంచి తీసుకొని ఇది ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్ లాగా రూపొందింది. కమర్షియల్ బ్యాంక్ అయిన తర్వాత ఇది విస్తరణకు వచ్చింది. ముందుగా ఇది ఓన్లీ మెట్రోస్లలో ఉండేది. మెట్రోస్లలో 11 బ్రాంచెస్ ఉండేది. కాలరీత్యా ఇది ఎక్స్పాన్షన్ అవుతుంది, విస్తరిస్తూ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ముఖ్య పట్టణాలలో, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో ఇప్పుడు ఈ బ్రాంచ్ వచ్చింది. తర్వాత డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో మా వితరణ ఎలా ఉందంటే గ్రేట్ బి సిటీస్లోకి అంటే చిన్న చిన్న మండలాల్లోకి వస్తుంది. తర్వాత కాలరీత్యా మేము ఏంటంటే చిన్న చిన్న పల్లెటూరులో కూడా మేము విస్తరించడం స్టార్ట్ అయింది. ఈ మధ్య మేము ఉట్నూర్ అని ఒక హ్యామ్లెట్, అది ఆదిలాబాద్ జిల్లాలో ఒక మారుమూల హ్యామ్లెట్, నాకు తెలిసి అక్కడ ఒక 50 ఇల్లు ఉండొచ్చు. అటువంటి ప్లేస్లో కూడా మా బ్యాంక్ యొక్క ఫెసిలిటీస్, సదుపాయాలు ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశిస్తూ అక్కడ కూడా మా యొక్క శాఖని మేము ప్రారంభించడం అనేది. ఈ బ్యాంక్ యొక్క వితరణ ఎక్స్పాన్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంకింగ్ సేవలు ఏవైతే
ఓన్లీ పట్టణాలకే పరిమితమయ్యాయో అవి ఈవెన్ చిన్న చిన్న ప్రదేశాలకు హ్యాబ్లెట్స్కి తాండాస్కి వీటికి కూడా వాళ్ళకు బ్యాంకింగ్ సేవలు ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో బ్యాంక్ యొక్క విస్తరణ ప్రారంభించారు. ఈ సంవత్సరం కూడా మేము తెలంగాణ రాష్ట్రంలో మాకున్న 29 బ్రాంచ్లలో ఇంకొక బ్రాంచ్ పెద్దపల్లిలో కూడా మేము స్టార్ట్ చేయడం. సో బ్యాంక్ యొక్క విస్తరణకు ఎందుకు కారణం అంటే బ్యాంక్ కస్టమర్స్కి తనకు యొక్క ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడ నుంచి లాభార్జన చేస్తుంది. ఆ లాభార్జనలోని కొంత పర్సెంట్ తిరిగి సంఘానికి ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో కార్పొరేట్ అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే బ్యాంకులు తనకు లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రజల ద్వారా వస్తుంది. అందులో అట్లీస్ట్ 1% లాస్ట్ ఇయర్ యొక్క ప్రాఫిట్ నుంచి 1% ఆఫ్ ద ప్రాఫిట్ మళ్ళీ తిరిగి సమాజానికి ఇవ్వడం వల్ల ముఖ్య ఉద్దేశం. ఆ సమాజానికి ఇవ్వడానికి ఎక్కడ ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి అంటే మొదటిది వచ్చింది ప్రాథమిక విద్య అన్నది ముఖ్యం. భారతదేశంలోని విద్య అన్నది ఒక ప్రాముఖ్యమైన పాత్ర. సో విద్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రైమరీ ఎడ్యుకేషన్. సో ప్రైమరీ ఎడ్యుకేషన్ వచ్చి ప్రాథమిక విద్యకి ముఖ్య ప్రాముఖ్యత ఇస్తూ మౌలిక వసతుల గురించి మీరు 10 మందికి చెప్పి పిల్లలను తీసుకువచ్చి నెక్స్ట్ సారి మేము వచ్చినప్పుడు ఇక్కడ 50 మంది పిల్లలు కాదు, 150-200 మంది పిల్లలు కనపడాలి. డ్రీమ్ సెంటర్ తెలుసా? తెలియదా? అదేంటి మీరు కళలు కనరా? కళలు కనాలి. కళలు ఏ విధంగా కనాలి? మీరు కళలు కనేది ఎలా ఉండాలంటే రేపు ఒక సమాజంలో ఒక మంచి పౌరుడుగాను, ఒక మంచి పౌరురాలుగాను, ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగి కానీ, ఒక మంచి ఎంటర్ప్రెనర్ అంటే పారిశ్రామికవేత్త కానీ, ఒక మంచి టీచర్ కానీ, ఒక మంచి ప్రధానోపాధ్యాయులు, ఒక మంచి డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఇలా మీరు కళలు కంటూ ఉండాలి. ఆ కళలు సహకారం చేసుకోవడానికి మీరు మీ యొక్క స్కూల్ మీ టీచర్స్ ప్రధానోపాధ్యాయులు వాళ్ళ సహాయం తీసుకోవాలి. సో పిల్లలు డోంట్ స్టాప్ డ్రీమింగ్ అంటే కళలు కనడం. కార్యక్రమానికి విచ్చేసిన ఐడిబిఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ గారికి మరియు నిజామాబాద్ బ్రాంచ్ మేనేజర్ గారికి, కామారెడ్డి బ్రాంచ్ మేనేజర్ గారికి మరియు తల్లిదండ్రులకి, గ్రామ పెద్దలకి, ఉపాధ్యాయులకు మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని జరుపుకుంటున్నానికి మొత్తం కారణం కృషి చేసింది మన వెంకటేష్ సార్ గారు. మన ఇంత పెద్ద ఎత్తున డొనేషన్ అనేది ఏ పాఠశాల కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు నాకు తెలిసి ఇక్కడ మన చుట్టుపక్కల. వారికి మా పాఠశాల తరఫున ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు. నేను ఇక్కడ నిజామాబాద్ బ్రాంచ్లో ఉన్న ఐడిబిఐ బ్రాంచ్లో కస్టమర్ని. మేము మా రీజన్ అంటే యూజువల్గా అక్కడికి వెళ్ళినప్పుడు సార్ వారితో అక్కడ అరవింద్ సార్ గారితో డిస్కస్ చేసింది. సార్ మా పాఠశాల ఇట్లా చాలా రూరల్ బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుంది, మీ బ్యాంక్ తరఫున మా పాఠశాలకి ఏదైనా ఇవ్వగలిగితే, ఫర్నిచర్ లాంటిది ఏమైనా ఇవ్వగలిగితే మా పాఠశాలలో పిల్లలకు ఇంకా చాలా మెరుగ్గా మేము ఇంకా విద్యను అందించగలుగుతాము. కొంచెం ఈ వసతులు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఇవన్నీ డ్యూయల్ డెస్క్లు మన ప్రైవేట్ పాఠశాలకు తగ్గట్టుగా అన్ని సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం. కానీ తల్లిదండ్రుల్లో ఇంకా మార్పు రావాలి. తల్లిదండ్రుల్లో పిల్లలకు చదువు పట్ల ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు పిల్లలు రెగ్యులర్గా మన పాఠశాలకి వస్తున్నారు కానీ వాళ్ళకి ఇంటి దగ్గర సరైన కోఆపరేషన్ లభించట్లేదు. మేము స్కూల్లో కృషి చేస్తున్న దానికి ఇంకా అడిషనల్గా మీ ఇంటి దగ్గర కూడా పిల్లల మీద దృష్టి పెట్టినట్లయితే ఇంకా మీ పిల్లలు ఇంకా ముందు
మేము స్కూల్లో ఉన్నంత వరకే మా శ్రమ ఉంటుంది పిల్లల మీద. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీ యొక్క ఇది కష్టం. అది మీరు మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఇంటి దగ్గర చక్కగా చదివించి ఒక గంట సేపు తర్వాత ఆడుకోండి. ఒక సిస్టమేటిక్ అనేది అలవాటు చేయండి మీ పిల్లలకి. మేము ఇవన్నీ మా పాఠశాల తరఫున ఉపాధ్యాయులుగా ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాము. కానీ మీరు కూడా మీ పిల్లల్ని మంచిగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి చదివించి మా పాఠశాలకి రెగ్యులర్గా పంపించండి. రెగ్యులారిటీ అనేది లేకపోవడం వల్ల పిల్లలు కొంచెం వెనుకబడుతున్నారు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి మన పిల్లలకు తేడా ఏంటంటే ఆ పిల్లలు వచ్చినా రాకుండా డైలీ తల్లిదండ్రులు రెడీ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్ ఎక్కిస్తే మా పిల్లలకి ఏదో ఒకటి వచ్చినట్టే అని ఫీల్ అయిపోతారు. కానీ అక్కడికి వెళ్ళి మూసలో ఒక 100 మందిలో ఒకలాగా కొట్టుకుని పోతుంటారు. కానీ మేము ఇక్కడ ప్రతి పిల్లవాడి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళు వచ్చినా రాకున్నా ఫోన్లు చేసి తల్లిదండ్రులు మీ పిల్లాడిని పంపించట్లేదు, వాళ్ళకి అనారోగ్యం ఉన్నా ఏది ఉన్నా పర్సనల్గా కేర్ తీసుకొని చూపెట్టండి. ఇంకా వాళ్ళకు మన దగ్గరికి కూడా డాక్టర్స్ వస్తుంటారు ప్రత్యేకంగా. కొంతమంది పిల్లలకి మరి అంటే తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద కూడా మేము శ్రద్ధ పెట్టి ఈ పిల్లలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఐడిబిఐ బ్యాంకు అధికారులందరికీ మా పక్షాన ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఇంతటి గొప్ప కార్యక్రమం ఇది. అసలు విద్యా వ్యవస్థ నిర్వహణను కూడా పట్టించుకుంటలేదు సార్. అట్లాంటిది మరి మీరు ఎట్లా మోటివ్ అయ్యారో మరి ఏమో కానీ మంచి మనసుతోని మా పేద పిల్లలు ఇందులో బిలో పావర్టీ లైన్ అనుకోండి, బిలో యావరేజ్ అనుకోండి, అట్లాంటి పిల్లలు మా దగ్గర చదువుకోవడం జరుగుతుందండి. ఏమాత్రం మనం కాపాడుకొని వాళ్ళని ఏ విధంగా కానీ మంచి పౌరులుగా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలనేటువంటి మోటివ్తోనే మేము ముందుకు వెళ్తున్నాం. మరి ఇట్లాంటి కార్యక్రమంలో మీరు మీ వంతుగా మీ యొక్క సౌహృదయతను చాటుకొని మరి ఇది మారుమూల గ్రామమే అయినప్పటికీ కూడా ఒక 20 డ్యూయల్ డెస్క్లను మన పాఠశాలకు అందించి అదేవిధంగా ఇంకా టేబుల్స్ను కూడా అందించినటువంటి ఐడిబిఐ బ్యాంక్ పెద్దలందరికీ మరొకసారి మా పండుగ కానీ ఇట్లాంటి పేద పిల్లలకు ఇవ్వాలనేటువంటి ఒక సదుద్దేశము మీకు కలిగింది. మరి ఇదే డబ్బులు ఇంకొక రకంగా కూడా అంటే ఏదైతే బిజినెస్ మేనేజ్మెంట్ ప్రకారం ఇదే డబ్బులు ఇంకొక రకంగా ఇచ్చేసుకున్న వాళ్ళ బిజినెస్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పేద ఏరియా మనదంతా కూడా అయినప్పటికీ కూడా పిల్లల శ్రేయస్ కోసము వీళ్ళు ముందుకు వచ్చి మన పిల్లలందరికీ కూడా కూర్చోవడానికి ఇప్పుడు మామూలు కూర్చున్న దానికంటే కూడా బెంచ్ల మీద కూర్చున్నట్టయితే ఇంకొక గంట ఎక్కువ కూర్చోగలుగుతాము. అదేవిధంగా వినడానికి కూడా కింద కూర్చోవడం బెంచ్ల మీద కూర్చోవడం కంటే విలేజెస్లో కూర్చొని వినడం మూలన కొంత కాన్సన్ట్రేషన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు కొద్దిగా కంఫర్ట్గా ఉండి అలసిపోరు ఆ అవకాశం కూడా ఉంటుంది. మరి పిల్లల మీరు ఆ విధంగా మాకు కేటాయించడం మూలన మా స్ట్రెంత్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే ఈరోజు రేపు అంతా ఏదైనా కానీ ఒక వస్తువు షోకేజ్లో పెడితేనే అమ్ముడు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళ బాధ్యతనే, పిల్లలకు చదువు రాకపోతే వాళ్ళ బాధ్యతనే అన్నట్టు కాదు. ఇప్పుడు మనం ఒక 6 నెలల పంట వేస్తాం, పొద్దుగల పోయి చూస్తాము, పొద్దుకి పోయి చూస్తాము, సాయంత్రం పోయి చూస్తాము, కర్మ కడతాము, ఎక్కడైతే నీళ్ళు చేస్తాము, తక్కువ కడతాము, మందులకు స్ప్రే చేస్తాము, మందులు కాస్తాము. ఇవన్నీ కూడా 6 నెలల పంటకి ఏంటి జాగ్రత్తలు తీసుకుంటాం మనము. ఇదైతే మనకు జీవితాంతం ఇచ్చేటువంటి పంట. ఇది ఒక్కసారి కనుక వాళ్ళు మంచి జీవితంలో సెటిల్ అయిపోతే మీకు ఇక బ్రహ్మాండంగా హాయిగా ఉండవచ్చు మీరు. అట్లాంటిది మరి మీరు ఎంత టైం కేటాయిస్తున్నారో ఒకసారి గమనించారా? మీ పిల్లగాళ్ళను మీ అమ్మాయిని అబ్బాయిని మీ దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతసేపు కూర్చోబెట్టుకున్నారు ఒకసారి చెప్పండి. ఏంటి ఇలాగే గుర్తు చేస్తారా? ఈ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో ప్రజలకు ఏ విధంగా అయితే మనము సహాయం చేయొచ్చు అని ఆలోచించి ఆ విధంగా మొదట విద్యను ఎంచుకున్నది, రెండవది ఆరోగ్యాన్ని ఎంచుకున్నది,
సో విద్యకి ఎలా సాయం చేయొచ్చు, ఎస్పెషల్లీ మనకు గవర్నమెంట్ స్కూల్ ఈ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో ప్రజలకు ఏ విధంగా అయితే మనము సహాయం చేయొచ్చు అని ఆలోచించి ఆ విధంగా మొదట విద్యను ఎంచుకున్నది, రెండవది ఆరోగ్యాన్ని ఎంచుకున్నది. సో విద్యకి ఎలా సాయం చేయొచ్చు, ఎస్పెషల్లీ మనకు గవర్నమెంట్ స్కూల్ ఈ కార్యక్రమం నేను ఐడిబిఐ బ్యాంక్ రీజనల్ హెడ్ తెలంగాణ హైదరాబాద్ వెంకటేష్ దివంకర్. ఈరోజు ఎక్పల్లి మండల ప్రజా పరిషత్ స్కూల్లో 20 బెంచీలు, 2 టేబుల్లు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో వితరణ చేయడం జరిగింది. ఈరోజు స్కూల్ యొక్క యాజమాన్య ప్రధానోపాధ్యాయులు మరియు ఎంఈఓ గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వర్తించబడింది. ఈ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ముఖ్యంగా కార్యక్రమాలైన ప్రధానోపాధ్యాయులు అర్చన గారు, తను మా యొక్క ఐడిబిఐ బ్యాంక్ కస్టమర్, తన బ్యాంకింగ్ లావాదేవీల రీత్యా ఐడిబిఐ బ్యాంక్ వచ్చినప్పుడు మా యొక్క మేనేజర్ అయిన అరవింద్ గారికి ఈ స్కూల్ యొక్క పరిస్థితులు చెప్పి ఇక్కడ మౌలిక వసతులు ఏవేవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో వాటి గురించి వివరించడం జరిగింది. తర్వాత మా యొక్క బ్రాంచ్ మేనేజర్ అరవింద్ గారు మాకు రీజనల్ ఆఫీస్కి ఈ యొక్క స్కూల్ యొక్క ఫొటోస్తో పాటు ఇక్కడ ఉన్న వసతుల గురించి, ఏవైతే అవసరాల గురించి మాకు వివరించడం జరిగింది. వివరించిన తర్వాత నేను గమనించి ఐడిబిఐ బ్యాంక్ తన యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో నిధి నుంచి కొంత శాతం ₹1,00,000 వేచించి అందులో 20 బెంచీలు, 2 టేబుల్లు ఈ స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. ఈ మౌలిక వసతులతో పిల్లలు తన బెంచీలపై కూర్చొని తన విద్యా అభ్యాసాలను చాలా చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.